గురుగారు, ఈ వారం కన్యా రాశి వారికి ఎలా ఉంది? కన్యారాశి వారికి 3 గ్రహాలు యోగిస్తున్నాయి. ఏకాదశంలో గురువు, 6లో చంద్రరాహువులు. మనోబలంతో నిర్ణయాలు తీసుకొని వాటిని సకాలంలో అమలు చేయడం ద్వారా మీ పనుల్లో అదృష్టం కనపడుతుంది. ఆశించిన ఫలితాలు సిద్ధిస్తాయి. ఏకాదశంలో గురుబలం సహకరిస్తుంది. ఏకాగ్రతతో మీ బాధ్యతలను మీరు ప్రారంభించండి. సరైన ప్రణాళిక అవసరం. చంచలత్వంతో ఏ నిర్ణయాలు తీసుకోకండి. పని మొదలుపెట్టిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో విసుగు చెందవద్దు, వాయిదా వేయొద్దు. ఇతరుల కోసం పని చేయకుండా మీ ధర్మాన్ని మీరు నిర్వర్తించాలి. బాధ్యతాయుతంగా పనిచేయాలి. ఫలితాలు అనుకూలంగా ఉంటాయి. సూర్య, కుజ, బుధ, శుక్ర యోగాలు వ్యతిరేక స్థితిలో ఉన్నాయి కాబట్టి అడుగడుగున ఆటంకాలు ఎదురు కాకుండా కుటుంబ సభ్యులతో కలిసి నిర్ణయాలు తీసుకుంటే విఘ్నాలను అధిగమించి సత్ఫలితాలు సాధిస్తారు. సహనం చాలా అవసరం. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగితే ఉద్యోగంలో ఏర్పడే సమస్యల నుండి బయటపడవచ్చు. శాంతంగా సంభాషించండి. సున్నితంగా వ్యవహరించండి. చిన్న విషయాన్ని పెద్దది చేసుకోవద్దు. వ్యాపారంలో ఎదురయ్యే ఆటంకాలను తెలివిగా అధిగమించండి. భవిష్యత్తు కోసమై కృషి చేయండి. కన్యా రాశి వారు ఎటువంటి స్తోత్రాలను పఠించాలి? కన్యారాశి వారు నవగ్రహ ధ్యాన శ్లోకాలు చదువుకోవాలి. ఏ ఆలయాలను దర్శించాలి? కన్యారాశి వారు నవగ్రహాలని దర్శించాలి. ఎటువంటి దానాలు చేస్తే బాగుంటుంది వారికి? ప్రధానంగా సూర్యప్రీతిగా గోధుమలు దానం చేయండి.